ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఒక ఎంపీ అడిగిన ప్రశ్నలు ఇప్పుడు దేశం మొత్తం ఆలోచించేలా చేస్తున్నాయి. రాఘవ్ చెద్దా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక రాజ్యసభ ఎంపీ. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ఆయన అడిగిన ప్రశ్నలకు భారతదేశంలో లక్షలాది మంది ప్రజలకు ఆలోచించేలా చేశాయి. నంబర్ 1, బయోమెట్రిక్ ఓటింగ్. ఎలక్షన్స్ లో ఫేక్ ఓటింగ్ తగ్గించడానికి ఈవీఎం కి బదులుగా బయోమెట్రిక్ సిస్టమ్ ఎందుకు యూజ్ చేయకూడదు? నంబర్ 2, టోల్ ట్యాక్స్ ఇష్యూ. వెహికల్ కొంటే ఆల్రెడీ రోడ్ ట్యాక్స్ పే చేస్తాం, ఇప్పుడు హైవేస్ మీద టోల్ ట్యాక్స్ ఎందుకు? నంబర్ 3, మొబైల్ రీఛార్జ్ ప్రాబ్లం. రీఛార్జ్ లేకపోతే ఇన్కమింగ్ కాల్స్ బ్లాక్ చేయాలా? అది రాబరీతో సమానమని పార్లమెంట్ లో చెప్పారు. నంబర్ 4, రైట్ టు రీకాల్. పీపుల్ ఎలెక్ట్ లీడర్స్ ఫర్ 5 years, కానీ లీడర్ వర్క్ చేయకపోతే పీపుల్ని రిమూవ్ చేసే రైట్ కూడా ఉండాలని డిమాండ్ చేశారు. నంబర్ 5, ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ. ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్ కార్పొరేట్స్ కంటే ఎక్కువ ట్యాక్స్ పే చేస్తున్నారు అని క్రిటిసైజ్ చేశారు. నంబర్ 6, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైజెస్. ఎయిర్పోర్ట్స్ లో 20 రూపీస్ వాటర్ బాటిల్ 100 రూపీస్కి అవుతుంది. కామన్ పీపుల్ కోసం ప్రైజెస్ ని కంట్రోల్ చేయాలని కూడా చెప్పారు. నంబర్ 7, 10 minutes డెలివరీ. క్విక్ కమర్స్ కంపెనీస్ వల్ల డెలివరీ బాయ్స్ లైఫ్ రిస్క్ లో పడుతుంది, అందుకే 10 minutes డెలివరీ సిస్టమ్ బ్యాన్ చేయాలని కూడా రైజ్ చేశారు. సొల్యూషన్ వెంటనే రాకపోయినా పార్లమెంట్ లో ప్రజల ప్రాబ్లమ్స్ గురించి క్వశ్చన్ చేసే వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ పేరే రాఘవ్ చెడ్డా. రాఘవ్ చెడ్డా అడిగిన ప్రశ్నలకి మీకు ఏమైనా సమాధానం ఉంటే, ఒపీనియన్ ఉంటే కమెంట్ లో ఖచ్చితంగా చెప్పండి. నేను ఈ పాయింట్స్ ని కమెంట్స్ లో పిన్ చేస్తాను, అక్కడ కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.